సామలకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో గల ఎన్టీఆర్ క్రీడా భవనంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ లీలాదేవి ఎంఈఓ పి పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బాబు, పెద్దాపురం నియోజకవర్గం బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, అధికారులు, మండల అధ్యక్షుడు బొబ్బరాడ సత్యబాబు, కార్యకర్తలు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చదువుకుంటే ఉద్యోగం ఉంటుంది. ఎందుకంటే ఆలోచన తెలిసినట్టు పూర్వమైతే 50 ఎకరాలు, 5 ఎకరాలు, 100 ఎకరాలు ఉండి ఇలా అందరూ 2 ఎకరాలు, 1 ఎకరం పూర్తి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు కూడా అంత మాత్రమే ఉన్నాయి. మీరందరూ ఉద్యోగం చేస్తేనే మీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలంటే మీరు బాగా చదువుకోవాలి. కార్యకర్తలు చెప్తున్నాం. ఈ కార్యకర్తలు అందరూ కూడా ఎలా బయట పరిస్థితులు బాగోలేదు. మీరందరూ కూడా జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టండి. ఇతర అంశాలను దృష్టి పెట్టండి. వేళ బాగుంటుందో ఆడకి ఇబ్బంది ఉన్నా ఆడబ్బంది ఉన్నా కాలేజీకి గాంధీ ప్రభుత్వం పెడుతున్నాం. దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాము. మీరందరూ కూడా చదువుకోవాలని చిన్నపిల్లలు వచ్చినప్పటికీ బాధ్యత ఇచ్చేది మీదే. చిన్నపిల్లలందరినీ కూడా మంచి మార్గంలో పెట్టే బాధ్యత తీసుకుని చేయాలి. అది కాలేజీలో కూడా వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసి బాగా చదివించారు, మంచి పోషన్కి వెళ్తారు. మరి ఇంజనీరింగ్ చదువుకున్నారు, మంచి పోషన్కి వెళ్తారు. మీరు చూస్తూ ఉంటే నేను ఎన్నికల దగ్గర నుంచి కూడా రాజప్ప గారిని ఫాలో అవుతున్నాను. ఒక పక్క మున్సిపల్ పెద్దాపురంలో కానీ, సామలకోటలో కానీ, గౌరవంలో కానీ ఇప్పుడు కూడా వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, జడ్పీటీసీ సభ్యుల దగ్గర నుంచి, వైస్ చైర్మన్ దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి మరి మొట్టమొదటిగా చైర్మన్ గారు మాట్లాడమంటే మొన్నైతే 2-3 మీటింగ్లు చూసిన మా ఊరిగా సరిగ్గా మాట్లాడలేకపోయారు. రాజపాలటువంటి ధైర్యమే ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు వదిన గారు. అది శాసనసభ్యులు కానీ మరి మహిళా సాధికారత అంటే మహిళలు ధరలు పెట్టి